మీరు వాటర్ కోసం మహారాష్ట్ర బార్డర్ వరకు కూడా వెళ్ళినారు కదా సార్, జలశోధన యాత్రనా సార్ అది? కాదు, అది మన ఆ, ఇది ఉంది కదా గోదావరి నీళ్ళు వచ్చేది. గోదావరి జలశోధన యాత్ర కదా సార్ అది? అది దాంట్లో మనకు దాంట్లోకి వెళ్ళి ఎక్స్ట్రా వచ్చిన నీళ్ళు అన్నీ తప్పుడు దాంట్లో తీసుకుపోతున్నాం. మీ మీద లాఠీ చార్జ్ జరిగింది మొత్తం, మీ బృందం మీద, మీ మీద ఎలా అందరి మీద నా మీద కూడా ఏమనకుండా వేసిండ్రు. చూసి బాగా కొట్టిరా సార్ అప్పుడు? నిజంగా కొట్టిరా? ఆ? బాగా కొట్టినట్టున్నారు అప్పుడు. కొట్టిండ్రు, దెబ్బలు తగిలినాయి. అప్పుడు మేము పోయినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు కదా, తీసుకెళ్లి మహారాష్ట్ర జైల్లో పెట్టినారు కదా సార్? మహారాష్ట్రలో పెట్టిండ్రు. కానీ ఇంకా నేను మెల్లగా కొద్దిగా దూరం వాళ్ళు ఎంబడి పోయి మెల్లగా దారి మళ్ళీ ఇచ్చుకొని వచ్చినాక ఎందుకు వెనకేసులు ఇస్తారు. ఓకే, మీరు మీ వెహికల్లోనే ఉన్నారా సార్? పోలీసులు ఎవరు లేరా మీ వెహికల్? పాండ్రే అంటే అందరం వస్తాం పాండ్రే అని పోతున్నారు. ఓకే ఓకే ఓకే, మీరు వచ్చేసినారు. నేను మెల్లగా వేరే రూట్ తీసుకొని వచ్చేసిన. అప్పుడు ఫడ్నవీస్ కదా సార్ ముఖ్యమంత్రి? ఫడ్నవీస్ ఇప్పటికి కూడా దాన్ని తప్పయా వీళ్ళు. ఇప్పుడు ఆడ అంటే 52 మీటర్ల ఎత్తుకు 152 మీటర్ల ఎత్తుకు ఆడ అంటే నీళ్లు ఉంటాయి. ఓకే, అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు కొన్ని నెలలు పోతుంటాయి. అసలు అయితే వ్యవసాయం చేయలేదు కదా 152 వరకు. అవును సార్. 148కే మీరు ఆడ ఆపుకోవాలంటారు వాళ్ళు. మనం ఆపుకున్నా ఏం చేసినా అది 152కు పారింది. ఓకే, వాళ్ళతో కొద్దిగా కన్విన్స్ చేసి 1500 ఎకరాలు అట్లా మనం అక్వైర్ చేసుకుంటే, రైతులతో కూడా అక్వైర్ చేస్తాం, అది ఉన్నాను అక్వైర్ చేసి ప్రభుత్వాన్ని ఉంటే కూడా అక్వైర్ చేసి మనకిస్తే డబ్బు కడతాం. ఓకే, ఆడికెళ్ళి గ్రావిటీ మీద ఒక్క లిఫ్ట్ పెట్టుకొని ఇప్పటికి కూడా ఆడ మొత్తము ఇవన్నీ పైపులు ఒక 70 కిలోమీటర్లేమో ఇప్పటికి కాలువ తోటిండ్రు. ఓకే, 140 వెళ్ళి తీసుకురావటానికి ఒక దగ్గర లిఫ్ట్ పెట్టిండ్రు. చక్కగా వచ్చి ఈడ పడతాయి. ఇవి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల తర్వాత వస్తుంది నీళ్లు పడతాయి కదా. అదేంది అది ఇప్పుడు దీనికి సుందిల్ల తర్వాత ఏదైతే పెద్దది 20 టీఎంసీల కెపాసిటీ తోటి ఆడ ఉన్న రిజర్వాయర్లకు పడతాయి. ఓకే, ఇప్పుడు ఆడికెళ్ళి ఇప్పుడు మిడ్ మానేర్ అంటే లోవర్ మానేర్, అప్పర్ మానేర్ అట్లా వెళ్ళిపోతాయి ఇంకా నీళ్ళు ఆడికెళ్ళి. ఓకే, ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చే ఇవన్నీ ఇప్పుడు ఈ ప్యాకేజీలు 10, 11, 6, 8 దాని మీద ఉంటాయి. ఓకే, ఓకే, పాత ఏవి దీంట్లో కట్టినాయి, ఇది ప్రాణాయత చెవుల్లో కట్టినాయి. ఓకే, అట్లా నీళ్ళు అంటే నీళ్ళు అట్లా ఒక్క లిఫ్ట్ తోటి వచ్చేది. కానీ మా సార్ ఎందుకు తీసుకున్నాడు, అది ఒక అందుకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ గోదావరిలో నీళ్ళు ఎక్కుంటే మీదికి వెళ్ళి అది మన ఎస్ఆర్ఎస్పి మీద నీళ్ళు రాకపోతే అప్పుడు మనకు తమ్మిడిహట్టి, అసలు పేరు తమ్మిడిహట్టిలో నీళ్లు లేకపోతే అప్పుడు ఈ గోదావరికి ఇప్పుడు వీడికెళ్ళి కాళేశ్వరం అంటే అవి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లోకి వెళ్ళి మళ్ళా నింపడానికి వస్తుంది. రైట్ సార్. వైస్రాయ్ ఘటన అంటే నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి మొత్తం తానై పార్టీ నడిపిస్తుంది, ఎన్టీఆర్ గారు కూడా ఆమె మాటనే వింటున్నాడు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ విరమించుకున్న ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది సార్? ముందు లక్ష్మీపార్వతి నిజంగా పార్టీనే నడిపిస్తుండే అప్పుడు బాగా? ఆమెకు అంటే పార్టీని నడిపిస్తుండే అనేది కాకుండా ఆమె ఏంటంటే ఇంటర్ఫియర్ అవుతుండే, ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతుండే. ప్రతిదీ ఆమె డెసిషన్ ఉండాలా సార్? ఆమె ఒక ఉద్దేశంతో వచ్చింది పార్టీని ఆమె అంటే ఆమె కనసనలో నడిపేయాలనే ఉద్దేశంతో. ఇది కొంత అంటే నచ్చలేదు. ఓకే, అదే అట్లే ఆమె చేతులు అట్లే ఉంటే పార్టీ ఇట్లేం మనుగడ ఏమి ఉండకపోతుండే నా దృష్టిలో. ఓకే, ఆ వ్యతిరేకత ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది సార్? అంటే ఆమె పట్ల వ్యతిరేకత ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది?
95 లో వైస్రాయ్ ఘటన జరిగింది కదా సార్. ఇప్పుడు 94లో ఎలక్షన్లు అయింది కదా, అంతకంటే ముందే ఇది జరిగింది. ఆమె కూడా కొంతమందికి టికెట్లు ఇచ్చిందంట సార్, నిజమేనా? టికెట్లు ఇప్పించిందంట. ఇప్పించింది. ఇప్పుడు మా దగ్గర మాపునార్ల డిసిసిబి ఎలక్షన్స్ ఉంటే డిసిషన్ ఆమె తీసుకోవాలంట. ఆమె డెసిషన్. సత్యం ఆమెకు సపోర్ట్ చేస్తుండే. ఓకే. ఎవరు సార్? ఎర్ర సత్యమా సార్? ఎర్ర సత్యం. ఓకే. అయితే నేనేమో అంటే అప్పుడు గోపాల్ రెడ్డి కావాలని నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేస్తే క్యాంప్ పెట్టినాం. ఓకే. మేము అంటే మాకే ఎక్కువ ఉన్నారు మెజార్టీ. ఎన్టీ రామారావు అయితే ఒప్పియాలి కదా అని పోయినాం. పోతే అంతవరకే నేను ఒకసారి పార్టీ దగ్గరికి వెళ్ళి బయటకు పోయినా కదా 89లో. అందుకోసం మేము మాట్లాడుతుంటే లక్ష్మి నేను మాట్లాడతాను ఉండండి, ఆగండి మీరని. నేను ఎర్ర సత్యం ఇద్దరం కూడా కాంప్రమైజ్ అయిపోయి గోపాల్ రెడ్డి గారిని చేసేందుకు కానీ ఈమె ఇంటర్ఫియర్ అవుతుంది ఏంది అని మీరు ఎప్పుడన్నా అడిగినారా? అన్నగారిని ఎప్పుడు అడగలేదు. ఆయన అడిగే ధైర్యం ఏముంటుంది? ఎన్టీఆర్ గారిని అడిగే ధైర్యం ఎవరికి? కరెక్ట్ కూడా కాదు, అడగలే. ఓకే. కానీ వైస్రాయ్ ఘటనలో చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. కేవలము పరిటల రవి, విజయవాడ దేవినేని నెహ్రూ, అవి మాకు ఆ రాజకీయాలు తెలియదు. ఆ టైంలో మీరు ఎక్కడున్నారు సార్? ఆ టైంలో మీరు ఎక్కడున్నారు సార్? ఏడా మీరు ఎక్కడున్నారండి? నేను చంద్రబాబు నాయుడు ఎంబడే ఉన్నారా సార్? అంటే మీరేమనుకున్నారు సార్ అప్పుడు? అప్పుడు ఏమనుకునేది ఏముంది, ఇంకా కరెక్ట్ కాదనిపించింది. ఆమె పద్ధతి కాదనుకొని బాబు గారు ఎంబడి పోదామని నిర్ణయం అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ గారు ఏమన్నా అనుకుంటారు అని ఏమనిపించలేదు సార్? అది మనసులో ఉంటది కదయ్యా, అది కొంత ఉంటది. ఓకే. ఎన్టీ రామారావు అంటే ఇవాళకి మాకు గౌరవమే, కానీ ఆ పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఓకే. ఆ తర్వాత నేను మీతో మాట్లాడుతున్నా సార్, నా కాన్షియస్, నా రిమెంబరింగ్ పవర్ ఎప్పుడు తక్కువ ఉండదు. ఓకే. అది ఎల్లంపల్లి రిజర్వాయర్లా. ఓకే. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక కాలువ తోటిని 70 కిలోమీటర్లు, మిగిలింది 30 కిలోమీటర్ల పైప్ లైన్ రెడీ చేసి పైపులు వేసిందాడా. ఓకే. మేడిగడ్డ, అన్నారం, సుందీల తర్వాత ఎల్లంపల్లి. కాదు ఎల్లంపల్లి అట్లా వస్తుంది. ఓకే. తొలుత ఎల్లంపల్లికి వెళ్ళి కిందికి పోతాయి నీళ్లు. ఓకే. 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 కిందికి పోయే నీళ్ళు